बजट सेशन की गवर्नर के खुतबे से शुरुआत की रिवायत से इनहराफ करने तेलंगाना हुकूमत के फैसले के खिलाफ रियासती असेंबली से कांग्रेस के अरकान ने वॉकआउट कर दिया। गवर्नर के खुतबे से रिवायती तौर पर असेंबली के बजट सेशन का आगाज होता है, ताहम रियासती हुकूमत ने इससे इनहराफ किया, जिस पर कांग्रेस के अरकान ने असेंबली से वॉकआउट किया। ఓన్లీ ఇది చట్టసభనా లేకపోతే టిఆర్ఎస్ పార్టీ ఆఫీసా? కేవలం వాళ్ళ రాజకీయ పార్టీ కార్యాలయం లాగా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళని మాత్రమే ఆడ కూర్చోబెట్టుకుని మిగతా వాళ్ళే సస్పెండ్ చేశారు. మమ్మల్ని మైక్ అడిగితే కనీసం మైక్ కూడా ఇవ్వరు. ఇది ఎక్కడ అన్యాయము? ఇది ఎక్కడ విధానాలు? ఇది ఆ అవకాశం మాకు ఇవ్వనప్పుడు మేము ఈరోజు పాత్రికేయ మిత్రుల సహకారంతో ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద ఏ అంశాన్ని లేవనెత్తుతున్నాం. రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వారు ప్రచురణ చేసిన ఈ పుస్తకానికి సంబంధించి 9వ పేజీలో రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ 176(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ అవకాశం లేని పరిస్థితులలో మా గొంతుని మీడియా ద్వారా మీ ద్వారా తెలంగాణ ప్రజలు తెలిసే ప్రయత్నం తెలవాలనే ఉద్దేశంతో అందరం మాట్లాడుతున్నాము. దయచేసి మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు మా యొక్క గొంతు, మా తెలంగాణ ప్రజలని ఆవేదనని మా ద్వారా మేము చెప్తున్నాము. దయచేసి ఎట్లయితే మీరు తెలంగాణ టైంలో ఛాతీలు బట్టలు అంతా ఛాతీలుకొని ఎట్లా పనిచేసిరో ఇప్పుడు ఏ కాంక్షతోడైతే తెలంగాణ జర్నలిస్టు పనిచేసి స్పీకర్లు సభ్యులను, అధికార ప్రతిపక్ష సభ్యులను సమన్వయంతో సాగించాల్సినటువంటి స్పీకర్లు బండ్రోత్తుల్లాగా మారుతున్నారా ఏందని మాకు డౌట్ వస్తుంది. అక్కడ ఇంకా మేము సభ్యత అడ్డం వస్తుంది.